చింత తెచ్చిన పులుపు జాను ప్రెసిడెంట్ ఉన్నాడు ఒక ఊరు, పేరు పెట్టుకోండి ఊరు అర్థం. ఆ ప్రెసిడెంట్ గారి యొక్క ఏరియాలోకి కొత్తగా వైద్యం నేర్చుకునే డాక్టర్ అమ్మల్ని కొన్ని రోజులు ఆ ఊరిని దత్తతకి ఇస్తారు, మెడికల్ ఫీల్డ్. ఆ ఏరియాని దత్తతకి ఇస్తే ఈ చింత తెచ్చిన పులుపు జాని ప్రెసిడెంట్ అన్నాడట, ఈ ఆడపిల్ల కూతురు వయసున్న ఆడపిల్లల దగ్గరికి వచ్చి, ఓ డాక్టర్ అమ్మా బీపీ చూడు, షుగర్ చూడు, ఇలా అబ్యూజ్గా మాట్లాడడం, రకరకాల మాటలు మాట్లాడడం, అది చాలా ఇబ్బంది. అందులో పెళ్ళి అయిపోయిన తల్లులు ఉన్నారు, ఒక ఆమె ఇంటికి వచ్చి బాధపడుతుంది. ఆయన మాస్టరు అలాగే సువార్త కూడా చేస్తాడు. భార్యని పసిగట్టాడు, ఎందుకంటే ఏ భర్త అయినా పసిగడతాడు. ఎందుకు అలా ఉన్నాను అడిగాడు. చెప్పకూడదు, ఎందుకంటే ఏ భర్తకే నచ్చింది అని చెప్పండి. నా భార్యని ఎవడైనా కామెంట్ చేశాడంటే భరించలేడు. అలాంటిది తన భర్తకి చెప్పకూడదు అనుకుంది. నాకు చెప్పినంత సీక్రెట్స్ బాధపడేంత ఏమున్నాయమ్మా అని అడిగాడు. ఆ మాట తట్టుకోలేక చెప్పేసింది, ఏమి లేదండి ప్రెసిడెంట్ గారు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు, చాలా దారుణంగా మాట్లాడు, బీపీ అంటాడు, బీపీ లేకపోయినా షుగర్ అంటాడు, షుగర్ లేకపోయినా చెక్ చేయమంటాడు, డ్యూటీ దిగి ఇంటికి వెళ్ళిపోతున్నాడు, ఇంటికి వచ్చిందండి మా కనబడేదామంటాడు, ఈ ఎదిరిస్తే మళ్ళీ మా పై ఉన్నామండి. అంటే సరే ఏం చేద్దాం, కంప్లైంట్ ఇద్దామంటే వద్దని మళ్ళీ తలపోట్లు, మనం ప్రార్థన చేద్దాం, సీటీ మీద పేరు రాసి మన ఏ సైజ్ చేద్దాం అని చెప్పి సీటీ మీద ఆ ప్రెసిడెంట్ పేరు రాసి ప్రార్థన చేశారు. కొన్ని రోజులు మర్చిపోయారు, కొన్ని నెలలు అయిపోయింది. భర్త గుర్తొచ్చింది, ఎవడో ప్రెసిడెంట్ గారు నేను ఏడిపిస్తున్నాడు, ఏమైందని అడిగితే అవును మర్చిపోయి ఊళ్ళో అడుగు వస్తున్నా కానీ ఊళ్ళోకి వెళ్ళి అడుగు వచ్చిన తర్వాత ఊళ్ళో ఇలా చెప్పారు. ఏమనంటే ఊరు వెళ్ళాడు, ఎప్పుడు వెళ్ళాడు తెలదు, వస్తాడో రాదు కూడా తెలదు, చాలా కాలం అయింది, అసలు ఉన్నాడు కూడా తెలియదన్న. మీకు ఏమర్థమైంది చెప్పండి. మిమ్మల్ని ఎవడైనా ఏదన్నా అంటే గొడవలు కలకండి, కంప్లైంట్లు ఇవ్వకండి, రిపోర్ట్లు ఇవ్వకండి, ఎఫ్ఐఆర్లు వేయించకండి, సిటీ తీసుకోండి, పేరు రాయండి, నేను రాజుకి చెప్పండి, ఊరు వెళ్తా సీరియస్గా చెప్తున్నా. ఆడు ఎంత మోతువారైనా రాయ్, వాళ్ళ ఊరు వెళ్తారు చెప్పు, అందరికి ఇలా జరుగుతాను. కానీ ఏదొకలా ఆయన ఇన్వాల్వ్ అయ్యాడో, నువ్వు ఇన్వాల్వ్ అయితే ఎఫ్ఐఆర్, ఆయన ఇన్వాల్వ్ అయితే ఆధార్ కార్డు కూడా ఉండదు, ఇంకేవాడు కూడా తెలియదు, ప్రెసిడెంట్ ఏమిటి ఈ రోజుకి తెలియదు. అందుకే మీకు మీరే, అందుకే ఈ రాజు నమ్మలు అంటారు చెప్పినా వీళ్ళ ఇల్లు లేదని బాధపడరు. మళ్ళీ చెప్తున్నాను, ఈ దేవుణ్ణి బలంగా నమ్మరు, శ్రమ వచ్చిందని బాధపడరు, యాద వచ్చిందని బాధపడరు. చివరికి మనం ఐసీలో పెట్టిన రోగులందరూ ఒకలా ఉంటారు. కానీ ఈ రాజుని నమ్మిన రోగు ఏదో తెలియని ధైర్యంతో ఉంటాడు. డాక్టర్ వాడికి పిచ్చి పదేట్రా నువ్వు ఎంత ధైర్యంగా ఉన్నావంటే, నాకు రాజు అని చెప్తారు. ఎవరా రాజు అంటే అప్పుడు చెప్పు, నా రాజు నజరేయుడైన యేసు అని. నీకు వ్యాధి వచ్చినా భయపడు, బాధ వచ్చినా భయపడు, ఈ రాజు చెప్పాడు, నా యొద్దకు రండి, ఇది ఏ బాధ అయినా చెప్పండి, నేను పరిష్కరిస్తా. రాజు అంటాడు చెప్పనా, ఎక్కడో ఆయన 33 సంవత్సరాలు ఈ భూమి మీద తిరుగుతున్నప్పుడు ఎవరింట్లోనో పెళ్లి ఆగిపోతుంటే, ఆ పెళ్లిలో ఇంట్లో భోజనాలు అయిపోతే, దాక్షిణం అయిపోతే, ఆ పెళ్లి గౌరవం బయట పడిపోకుండా ఆ పెళ్లింటి గౌరవం భుజాల మీద వేసుకుని ఆ కుటుంబం గౌరవం